సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే సార్ చూసుకుంటే 2014 నుంచి 2019 వరకు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ హయాంలో మొత్తం అన్నా క్యాంటీన్లు నడిపినారు సార్. దాని తర్వాత వచ్చిన వైసీపీ పార్టీ ఎటువంటి అన్నా క్యాంటీన్ నడపడం కానీ లేదంటే ఉన్నదాన్ని కూడా డిమాలిష్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ అయింది. దానిపైన మీరు ఏం చెప్తారు సార్? గత ప్రభుత్వం సంక్షేమం చేస్తున్నామనే పేరు మాత్రమే చెప్పారు, కానీ సంక్షేమం పేరిటే దోపిడీ చేశారు. ఎక్కడ కూడా పేదల సంక్షేమం కోసం డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆ పేరిట వాళ్లకు బ్యాంక్ అకౌంట్లో 10 రూపాయలు వేసేసి కింద నుంచి 100 రూపాయలు లాక్కొని పేదల బతుకులు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా అరాచకం అనేటువంటిది ఏర్పడింది. అందుకే పేద ప్రజలందరూ తగిన గుణపాఠం చెప్పారు. ఆ ఎన్నికల్లో కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చెడిపోయినటువంటి నాశనమైనటువంటి ఆర్థిక వ్యవస్థని, రాష్ట్రాన్ని ఒక గాడిన పెట్టగలరన్నటువంటి నమ్మకంతో అత్యధిక మెజార్టీని ఇచ్చి, దేశంలోనే అత్యధిక మెజార్టీని ఇచ్చి పేద ప్రజలందరూ కూడా సార్ని గౌరవిస్తే గనక ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ఇవాళ పేదల పక్షపాతిగా మారినటువంటి చంద్రబాబు నాయుడు గారు అనతి కాలంలోనే పేదలకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. ఒక పక్క పెన్షన్లు ఇస్తూనే ఒక పక్క అందరికీ ఇంటికి సంబంధించినటువంటి ఇంటి కళ నెరవేర్చాలన్న ఉద్దేశంతో ఎక్కడ 1.5 లక్షలు ఇచ్చేటటువంటి గత ప్రభుత్వంలో 4 లక్షల రూపాయలు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రకటించడంతో పాటు ఇవాళ అన్నా క్యాంటీన్లని మరీ ఆచరణలోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెద్దిరెడ్డికి సంబంధించిన వాళ్ళంతా అరాచకం సృష్టించి పేదల భూములు లాక్కొని పేదలందరినీ ఇబ్బంది పెట్టారన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ మదనపల్లి జిల్లా ఎక్కడా స్టార్ట్ కాకపోయినా మొదట కేవలం మదనపల్లిలోనే 2 సెంటర్లలో స్టార్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పేదలందరినీ కూడా కడుపు నిండా భోజనం తినే విధంగా కార్మికులు, విద్యార్థులు, పేదలందరినీ కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి పేదలకు సంబంధించినటువంటి ప్రతి పథకాన్ని కూడా తీయడానికి తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకొని ఉంది. అందులో సూపర్ 6 ప్రకటించేటప్పుడు దేశంలో ప్రపంచంలో ఏ నాయకుడు లేనటువంటి ధైర్యంగా పేదలందరినీ ధనవంతులుగా మారుస్తానన్నటువంటి ఆ ధైర్యంతో ఇచ్చినటువంటి హామీని ఇవాళ నిలబెట్టుకునే విధంగా పేదలకు సంబంధించినటువంటి అనేక పథకాలు, పేదలకు ఇళ్ళు, తర్వాత మంచి ఆహారము, పౌష్టికాహారము, తర్వాత అన్ని అందుబాటులో ఉంటే కనుక సంపాదించిన డబ్బుతో కూడగట్టుకొని వాళ్ళ పిల్లల పై చదువులకు, పిల్లల పెళ్లిళ్లకు ఉపయోగించుకొని ధనవంతులుగా మారుతారన్నటువంటి ఏకైక లక్ష్యంతో కనీస అవసరాలని ప్రభుత్వమే పేదలకు తీర్చే విధంగా ఇవాళ ప్రణాళిక రూపొందించారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ పేదలకు సంబంధించిన ఈ పథకం ఇవాళ ఎంతో సంబరంగా స్టార్ట్ అయ్యింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఇప్పుడే చూసాం, ప్రజల్లో అడుగుతుంటే ఎంత ఆనందంగా ఉన్నారంటే, ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం ఉదయం నుంచి చూస్తున్నాం. ఉదయం అడిగాం, ఇప్పుడు కూడా అడిగాం, నాణ్యత ఉందా, ఏదైనా ఇబ్బంది ఉందా అని అడిగితే లేదు, మాకు నారా చంద్రబాబు నాయుడు గారు దేవుడితో సమానం, అన్నం పెట్టిండే దాత అంటే మాకే కంట్లో నీళ్ళు వస్తాయి అంటే రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడే ఏకైక నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇవాళ 100 నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం శుభపరిణామం. దగ్గరలో ఇంకా ఏ నియోజకవర్గాలు అయితే లేవో అవి కూడా దగ్గరలో రిలీజ్ చేయబోతున్నాం. మా నాయకుడు ఏదైతే మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సూపర్ 6 పథకాలు అమల్లో చాలా గట్టిగా ఉన్నాం. ఎందుకంటే మన ఈ మధ్య చూశారు, పెన్షన్లు పెంచాం, ఈరోజు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం, రేపు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇవ్వబోతున్నాం త్వరలో. ఈ విధంగా ఒకటొకటి స్కీములన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి రాష్ట్రాభివృద్ధిని ఒక పక్క మా నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఎక్కడ కూడా రాజీ లేకుండా ఏదైతే మాట ఇచ్చామో, మాట కట్టుబడి ఉన్నామో ఆ మాట నిలబెట్టుకునేకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పేదల పక్షాన ఉంటుంది. రాబో ఇంకా 20-30 సంవత్సరాలు ఇదే విధంగా మేము కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరం కష్టపడి మా నారా చంద్రబాబు నాయుడు గారి
ఇది వరకు మేమంతా కలిసి పనిచేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి అవకాశం కల్పించినటువంటి మా నారా చంద్రబాబు నాయుడు గారికి, మా భువనమ్మ గారికి, మా యువ నాయకులు నారా లోకేష్ గారికి మరొక్కసారి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. సార్ చూసుకుంటే ఇప్పుడు ప్రజలందరూ కూడా లాస్ట్ ప్రభుత్వంలో మాకు ఇట్లా అన్నా క్యాంటీన్ పెట్టమని చెప్పి చాలా ప్రపోజల్ కూడా వచ్చాయని చెప్పారు, అప్పుడు వాళ్ళు ఏం పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ ఇప్పుడు రీఓపెనింగ్ అవ్వడానికి మీరు ఎలా సంతోషం వ్యక్తం చేస్తారు? అసలు ఆయన దోచుకునే తప్ప దాచుకోబెట్టుకోవడం వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ ఎవరికి కూడా ఇటువంటి ఆలోచన లేదంటే పేద ప్రజల పక్షాన నిలబడదామనే ఆలోచన లేనటువంటి వైసీపీ పార్టీని రాష్ట్ర ప్రజలు ఏ విధంగా చెప్పుతో కొట్టి బంగాళాఖాతంలో కలిపేశారో మీ అందరికీ తెలుసు. కాబట్టి వైసీపీలో తిన్నటువంటివి కూడా అన్ని కక్కిస్తాం, ఏది కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే ఎక్కువ వైసీపీలో తినేసి ఇంకా 30 సంవత్సరాల కైట్గా తినేసినారు. అవన్నీ తీసి కక్కించి పేదల పక్షాన మేము తెలుగుదేశం పార్టీ ఎప్పుడు నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.